నా పూజ అయిపోయేలోపు నా పిల్లలు ఇద్దరు లేచి బ్రష్ చేసుకుని బ్లాంకెట్స్ మడత పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ ఇద్దరు కలిసి ఒకటి ఫోల్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఫోల్డ్ చేయడం నేర్చుకున్నారు. ఫోల్డ్ చేశాక బ్లాంకెట్స్ని వాటి ప్లేస్లో సెట్ చేశారు. ఇప్పుడు టైం 6 అవుతుంది. ఇంకా పిల్లలతో పాటు కలిసి పైకి వెళ్ళాను. టెర్రస్కి వెళ్ళగానే అక్కడ పక్షులు అన్నీ వెల్కమ్ చెప్తున్నట్టుగా అనిపించింది. ఒకేసారి చాలా పక్షులు అలా గాల్లో ఎగురుతుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. అవి నేచర్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. మీకు చూడడానికి ఎలా ఉందో తెలియదు, కానీ మాకు లైవ్లో అలా చూస్తుంటే ఆ చల్లటి గాలికి చాలా బాగా అనిపించింది. డైలీ 10 మినిట్స్ ఉండేవాళ్ళం, కానీ ఈరోజు 30 మినిట్స్ అక్కడే కూర్చున్నాము. ఇంకా మళ్ళీ కిందికి వచ్చాక నేను ఈ మధ్య కాపర్ గ్లాస్లో వాటర్ తాగాలని టాస్క్ పెట్టుకున్నాను. తాగుతుంటే పక్కన నా పిల్లలు రేపటి నుండి మేము కూడా తాగుతామన్నారు. సరే ఈవినింగ్ ఇస్తా అని చెప్పాను. ఈ మధ్య మా బాబు వాడే వేడి నీళ్ళు గ్లాస్లో వేయడానికి ఇష్టపడుతున్నాడు. సరే అని చేస్తున్నాను. ఒకసారి నేను హాల్లో కూర్చుంటే వాడు ఒక్కడే నాకు వేడి నీళ్ళు వేసుకుని తీసుకొచ్చాడు. ఆల్రెడీ నేను వేడి చేసి పక్కన పెట్టాను. పిల్లలు వచ్చాక కలిసి తాగుదాం అని నాకు తెలియకుండా ఒక్కడే వెళ్ళి గ్లాస్లో వేసుకుని తీసుకొచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది. నా కోసం నేను అడగకుండానే చేసే స్టేజ్కి వచ్చారా అని. ఆ తర్వాత నుండి ఇంకా వాడే వేస్తున్నాడు. బట్ ఆ తర్వాత నుండి నేను దగ్గర ఉండి చూస్తున్నాను. వేడి నీళ్ళు మీద పడితే కష్టం. ఇంకా తర్వాత స్నానం చేసి వచ్చారు. ఆ లోపు నేను వంట స్టార్ట్ చేశాను. ఈరోజు మెనూ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, చట్నీ, సాంబార్. లంచ్కి కూడా అదే, అన్నం, సాంబార్. నైట్కి చపాతీ చేసుకోవాలి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మా పిల్లలకి తినిపిస్తున్నాను. ఇడ్లీ, చట్నీ, సాంబార్ మాత్రం నేను తినిపిస్తాను. మిగతావి వాళ్ళే తింటారు. నేను స్కూల్లో జాబ్ చేసిన కొన్ని రోజులు అన్ని చేసి పెట్టి వెళ్ళేదాన్ని. వాళ్ళే తినేవాళ్ళు. ఆ టైంలో బాగా మిస్ అయ్యారు నేను తినిపించట్లేదు అని. ఇప్పుడు తినిపిస్తుంటే చెప్తున్నారు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక టీవీలో లీడర్ మూవీ పెట్టుకొని చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేశాను. ఆ తర్వాత గిన్నెలు కడిగాను. ఈ మధ్య 6 మంత్స్ ఛాలెంజ్ అని కొన్ని స్టార్ట్ చేశాను. పని అంతా అయిపోయాక కొన్ని డివోషనల్ రిలేటెడ్ నేర్చుకోవాలి అని. అందుకే కూర్చొని నేర్చుకుంటున్నాను, కానీ కంటిన్యూ చేయలేకపోయాను. ఏది కూడా కొంచెం మాడిఫై చేసుకోవాలి. ప్లాన్ చేసినంత ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి రావట్లేదు. ఇంకా ఆ తర్వాత నువ్వుల లడ్డు తిని కూర్చొని మిగతా టాస్క్ చేస్తుంటే బయట ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా కొద్దిసేపు చూస్తూ కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేశాను.